హలో గైస్, ఈరోజైతే మా షిప్లో ఉన్న రెస్క్యూ బోట్ని సముద్రంలోకి లోవర్ చేస్తున్నాం. ఇలా లోవరింగ్ అనేది ప్రతి 3 మంత్స్కి ఒకసారి చేయాల్సి వస్తుంది. రెస్క్యూ బోట్ అంటే ఎవరైనా షిప్ నుండి ప్రమాదశాత్తు నీటిలో పడిపోతే వాళ్ళను రక్షించడానికి యూజ్ చేసే బోట్ ఈ రెస్క్యూ బోట్. ప్రెసెంట్ ఈ వీడియోలో మా క్రూ ఎలా లోవర్ చేశారో ఈ రెస్క్యూ బోట్ని మాత్రమే చూద్దాం. రెస్క్యూ బోట్లోకి అయితే చీఫ్ ఆఫీసర్, సెకండ్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు కూడా ఎంబార్క్ అయ్యారు. రెస్క్యూ బోట్ని లోవర్ చేసే ముందు ఓవర్ సైడ్ ల్యాషింగ్స్ అనేవి రిమూవ్ చేసాం. డ్రైన్ ప్లగ్ని ప్లగ్ ఇన్ చేసాం అండ్ ఆ తర్వాత రెస్క్యూ బోట్కి ఉన్న వైర్ స్లింగ్స్ని డేవిడ్ వైర్తో హాయిస్ట్ అవుతున్న హుక్తో కనెక్ట్ చేసాం. ఫార్వర్డ్ అండ్ హాఫ్ పెయింటర్స్ లైన్స్ని రెస్క్యూ బోట్ ఉన్న క్లీట్స్తో సెక్యూర్ చేసాం. వన్ ఎండ్ని అండ్ అదర్ ఎండ్ అయితే క్రూ మెల్లమెల్లగా స్లాక్ ఇస్తున్నారు. అండ్ మీకు కనిపిస్తుంది కదా, డేవిడ్ వైర్తో రెస్క్యూ బోట్ని 1 to 1.5 మీటర్ హైట్ వరకు లిఫ్ట్ చేసాం. ఆ తర్వాత రెస్క్యూ బోట్ని డేవిడ్ ద్వారా షిప్ డెక్ ఓవర్ సైడ్కు తీసుకొచ్చాం. సో రెస్క్యూ బోట్ ఈస్ క్లియర్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఫ్రమ్ షిప్. మీకు కనిపిస్తుంది కదా, చీఫ్ ఆఫీసర్ అయితే ఇప్పుడు స్లోగా రెస్క్యూ బోట్ని లోవర్ చేస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రావిటీ రిలీజ్. సో దీని ద్వారా అయితే రెస్క్యూ బోట్ స్లోగా దానంతట అదే లోవర్ అవుతుంది. వన్స్ రెస్క్యూ బోట్ వాటర్ లెవెల్కి రీచ్ అవ్వగానే హుక్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు రెస్క్యూ బోట్ వైర్ స్లింగ్స్ క్రేన్ హుక్తో రిమూవ్ అయిపోయాయి. ఓన్లీ పెయింటర్ లైన్స్తో మాత్రమే వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది ఈ రెస్క్యూ బోట్. ఒకవేళ రెస్క్యూ బోట్ ముందుకు వెనక్కు వెళ్ళాలి అంటే ఇంజిన్ స్టార్ట్ చేసి పెయింటర్ లైన్స్ స్లాక్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. సో మేమైతే ఇప్పుడు హుక్ని రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఓన్లీ వాటర్ లెవెల్ వరకు మేము లోవర్ అయితే చేసాం. ఇలా ఈ రెస్క్యూ బోట్ లోవర్ చేయడానికి మేమైతే ముందుగానే 2 days నుంచి ప్రిపరేషన్ అయితే చేసుకున్నాం. అన్ని చెక్స్ అయితే చేసాం. అండ్ కెప్టెన్ కూడా కంపెనీ అండ్ పోర్ట్తో కాంటాక్ట్ అయ్యాడు, ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇదైతే యాంకరేజ్ ఏరియా. సో యాంకరేజ్ ఏరియాలో పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళు చెప్పిన టైమింగ్లోనే మనం అయితే రెస్క్యూ బోట్ని లోవర్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలోనే ఫినిష్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వెంటనే. ఇప్పుడు రెస్క్యూ బోట్ని మళ్ళీ షిప్ మీదకు తీసుకొస్తున్నాం. లోవరింగ్ అయ్యేటప్పుడు చాలా వేగంగా ఈజీగా అయిపోయింది కదా, బట్ షిప్ మీదకు రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే గ్రావిటీ రిలీజ్ అనేది ఇక్కడ ఉండదు. సో క్రూ చాలా కష్టపడి డేవిడ్ వైర్ స్లింగ్స్ని రొటేట్ చేస్తూ డేవిడ్ని యూజ్ చేసి ఈ రెస్క్యూ బోట్ని స్లోగా షిప్ మీదకు తీసుకొస్తారు. డేవిడ్ వైర్తో రెస్క్యూ బోట్ని అయితే మళ్ళీ హాయిస్ట్ చేస్తున్నాం. అండ్ రెస్క్యూ బోట్ స్లోగా వస్తుంది షిప్ మీదకు. స్లోగా అయితే రెస్క్యూ బోట్ ఇప్పుడు పైకి వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళ ముగ్గురు అయితే ఎంత చక్కగా కూర్చున్నారు. బట్ క్రూ అయితే చాలా ఇక్కడ కష్టపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ వైర్స్ని రొటేట్ చేయాలి. అండ్ మీకు కనిపిస్తుంది కదా, పెయింటర్ లైన్స్ ఫార్వర్డ్ అండ్ ఆఫ్ట్ అవైతే స్లోగా స్లాక్ని తీసుకుంటున్నారు. మళ్ళీ ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా, సివిల్ డ్రెస్లో పంజాబీ అతను, తనైతే మా కెప్టెన్ అనమాట. మెల్లగా అయితే మా రెస్క్యూ బోట్ అనేది మా షిప్ యొక్క డెక్ లెవెల్ వరకు వచ్చింది. సో ఇంకా మా క్రూ అయితే ఇంకా రొటేట్ చేస్తూనే ఉన్నారు, డేవిడ్ని హాయిస్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్లీ రెస్క్యూ బోట్ ఈస్ కేమ్ అవుట్ ఆఫ్ ద డెక్ లెవెల్. అండ్ ఇప్పుడు డెక్ లెవెల్కి 1 meter హైట్ ఇది హాయిస్ట్ చేశాక రెస్క్యూ బోట్ ఎక్కడైతే స్టోర్డ్ పొజిషన్లో ఉందో దానిపై నుంచి మళ్ళీ డౌన్ గ్రావిటీ ద్వారా రిలీజ్ చేసి ఆ ప్లేస్లోకి సేమ్ ఎలా ఉందో మళ్ళీ అలానే ప్లేస్ చేస్తారు ఈ రెస్క్యూ బోట్ని. నేనైతే ఈ వీడియోలో ఎక్కడ కనిపించను, ఎందుకంటే నేనైతే బ్రిడ్జ్ మీద ఉన్నాను, వాచ్ అయితే చేస్తున్నా. సో అందరూ ఎక్కడే ఉండిపోతే షిప్ అనేది యాంకర్లో ఉంది కదా, వాచ్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. సో నేనైతే యాంకర్ వాచ్ అయితే చేస్తున్నా. వన్స్ రెస్క్యూ బోట్ అనేది స్టోర్డ్ పొజిషన్ మీదుగా రావడంతో 1 meter హైట్ అబోవ్ ఉంటుంది అనమాట. సో చీఫ్ ఆఫీసర్ మళ్ళీ అక్కడ గ్రావిటీని రిలీజ్ చేసి స్లోగా రెస్క్యూ బోట్ని అయితే లోవర్ చేసి స్టోర్డ్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాడు రెస్క్యూ బోట్ని. ఫైనల్గా మా రెస్క్యూ బోట్ లోవరింగ్ అయితే అయిపోయింది. సో రెస్క్యూ బోట్ని ఏ ప్లేస్ నుంచి అయితే తీసామో మళ్ళీ అదే ప్లేస్లో సేఫ్గా విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ వర్కింగ్ అదే ప్లేస్లో అయితే స్టోర్ చేసి ఉంచామన్నమాట. సో ఈ విధంగా మా రెస్క్యూ బోట్ లోవరింగ్ అనేది జరిగింది. అండ్ రెస్క్యూ బోట్ వన్స్ ఒరిజినల్ ప్లేస్లో ఫిక్స్ అయిన తర్వాత మా క్రూ అయితే డిసెంబర్కి అయిపోయారు. అండ్ కెప్టెన్ కూడా పోర్ట్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేశాడు. సో మా రెస్క్యూ బోట్ లోవరింగ్ అనేది ఫినిష్ అయిందనేసి. అండ్ కనిపిస్తుంది కదా, మా క్రూ కూడా ల్యాషింగ్స్ అన్ని రెడీ చేస్తున్నారు అనమాట.